ఈ కుంభమేళది ఇప్పటి వరకు ఉమ్, మాకు వివరించారు గురువు గారు. కుంభమేళది పక్కన పెడితే ఇంకా మెయిన్ ఘట్టము ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా ఒక ఉమ్, విషయం మారింది ఉమ్, మన తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్, ఏంటి అంటే అనంత పద్మనాభ స్వామి గుడి. ఆ అనంత పద్మనాభ స్వామి గుడిలో 6వ గది తలుపులు తెరవడం ఇప్పటి వరకు ఉమ్, వేద పండితులు కాదు కదా, అవును, మహాశక్తులు ఉన్న వాళ్ళ వల్లే కాలేదు. అవును. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న, అంటే ఆఫ్టర్ ఆల్ అని ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఒక సామాన్యమైన మహిళ, సామాన్యమైన వ్యక్తి, ఒక అతను, ఇద్దరు నేను ప్రియుణ్ణి, తను నా ప్రియురాలు అంటున్నారు. వీళ్ళు మేము నాగబంధం తెరుస్తాము, మేము విగ్రహాలు బయటికి తీస్తాము, అనంత పద్మనాభ స్వామి తలుపులు తెరిచేది మేమే, మాకు గత జన్మలు గుర్తొస్తున్నాయి, ఇది మాకు 3వ జన్మ, గత జన్మలో కూడా పద్మనాభ స్వామి తలుపులు తెరుస్తుంటే మమ్మల్ని చంపేశారు, ఆ గుర్తులు కూడా మాకున్నాయి అని ఒక సామాన్యులు ఇద్దరు ఉమ్, ఇప్పుడు చాలా హల్చల్ చేస్తా ఉన్నారు ఉమ్, మన హైదరాబాద్ నగరంలో, మీడియాలో, సోషల్ మీడియాలో. అవునమ్మా. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే ఆ గుడి ద్వారాలు తెరవడం, 6వ గది ద్వారాలు తెరవడం అంత ఈజీ అంటారా గురువు గారు? అది సాధ్యమేనా? తప్పనిసరిగా చెప్తానమ్మా. అనంత పద్మనాభ స్వామి దగ్గర 6వ గది అనేది దాంట్లో కొన్ని రకాల నాగబంధనంతో బంధించి ఉన్నారు. ఉమ్, మరి ఆల్రెడీ ఎంతో మంది అక్కడ రకరకాల ప్రయత్నాలు చేసి ఉమ్, చేయలేక వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప మహానుభావులే చేయలేకపోయారు. ఉమ్. మరి ఇప్పుడు చెప్తున్న పేరేంటన్నారు? భవిత భవిత. నాగరాణి. ఇందాక నేను చెప్పినట్టుగా మహానుభావులు ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోరు. ఉమ్, నేను మహానుభావుని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, మరి పూర్వజన్మ వాసన అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఉన్నాడు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన 6వ సంవత్సరానికి అన్ని రకాల రాగాలు పాడారు. అవును. అంటే 6వ సంవత్సరానికి ఉమ్, అన్ని రకాల రాగాలు పాడి కొత్త రాగాలు సృష్టించిన మహానుభావుడు ఆయన. ఉమ్, అంటే ఎట్లా వచ్చింది 6వ సంవత్సరానికి 6 సంవత్సరాలకి అంత సంగీత రావడం సామాన్యమైన విషయమా? కాదు. దీన్ని పూర్వజన్మ సుకృతం అంటారు. ఓకే. పూర్వజన్మ వాసన అంటే ఇది. ఉమ్, నేనేదో అద్భుతం చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు మన తెలుగు రాష్ట్రాల్లో నిధులు తీసే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఉమ్, నేను ఆ నిధిని తీసేస్తా, అవును. అక్కడ అష్టదిగ్బంధనం ఉంది, నేను దాన్ని లేపేస్తా, ఉమ్, దీన్ని నాగబంధనం తీసేస్తా, నేను చూస్తే బంధనం ఓపెన్ అయిపోతుందని చెప్పి ఉమ్, కొంత ముఠా ఉంది. ఉమ్. దీనికి సపరేట్ ఒక బ్యాచ్ ఉంది. ఓకే. దీని మీద బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, నేను కొంతమందిని చూశాను. ఓకే. వాడు ఇట్లాగే చెప్తూ ఉంటాడు, కానీ వాడి దగ్గర టీ తాగడానికి పైసలు ఉండవు. నేను ₹1,00,00,000 మాట్లాడుతుంటాడు, నేను ₹1,00,00,000 తెప్పిస్తానంటాడు, బంగారం గుంజుకొస్తానంటాడు, ఉమ్, ఇక్కడి నుంచి నేను దాని ఏమంటారు డబ్బు వర్షం కురిపిస్తా, ఉమ్, ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడు. నిజంగా అటువంటి శక్తి ఉన్నవాడైతే ఉమ్. బ్యాంకులో ఉన్న లాకర్లో ఉన్న డబ్బులు బయటికి తెప్పించవచ్చు కదా. తెప్పించచ్చు. అంతే నిజమే కదా. గురుగారు. అవును. మరి షిఫ్టింగ్ చేస్తానంటాడు. షిఫ్టింగ్ అంటే ఏంటి? ఉమ్, ఇక్కడ ఉన్న వస్తువుని ఇక్కడ తెప్పించడమే షిఫ్టింగ్. అవును. అవునా? అవును. అటువంటి శక్తి సత్యసాయిబాబా నేను చెప్పాను ఇందాక. అవును. కారులో ఉన్న గుమ్మడికాయ చేతిలో రావాలంటే వస్తుంది, కారులో ఉన్న వస్తువు చేతిలో రావాలంటే వస్తుంది. ఉమ్, అంతవరకు ఆ శక్తి, ఉమ్, అది ఒక స్థాయి. అవును. మరి ఇటువంటి గారడీలు చేయమనండి చూద్దాం. ఉమ్, అది అంత ఈజీ కాదు. ఉమ్, మరి నాగబంధనం తీయాలంటే ఉపాసన కావాలి. ఉమ్, ఇందాక నేను చెప్పిన మహావిద్య అని చెప్పా. మన స్వామీజీలు అందరూ కూడా, ఉమ్, శృంగేరి స్వామి వారు ఉన్నారు. నాగబంధనం తీయాలంటే దీనికి కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఉమ్, గురు పరంపరగా ఉపాసన తీసుకోవాలి. ఫస్ట్ గణపతి ఉపాసన చేయాలి, ఉమ్, సుబ్రహ్మణ్య ఉపాసన చేయాలి, తర్వాత పంచముఖ ఆంజనేయం చేయాలి, రామం చేయాలి, ఉమ్, తర్వాత మహావిద్యకి వెళ్ళాలి. మహావిద్య అంటే ఉమ్. మరి శ్రీచక్రార్చన, దానికి ముందు పంచదశి అంటారు. ఓకే. పంచదశలో 10 రకాల మంత్రాలు ఉంటాయి. 10 రకాల మంత్రం. అవన్నీ కూడా అక్షరలక్ష ఉపాసన చేసి ఉహు, శ్రీచక్ర ఉపాసన చేయాలి. ఉహు. ఇన్ని ఉపాసనలు చేస్తే కూడా నాగబంధనం తీయలేడు. నాగబంధనం తీయాలి. ఉమ్. అంటే అక్కడికి దగ్గరికి వెళ్ళటానికి ఈ ఆ, ఉపాసనా మార్గం కొంతవరకు మాత్రమే. ఉమ్. నెక్స్ట్ లెవెల్ వేరే ఉంటాయి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే గురువు గారు, వీళ్ళు నాది ఫస్ట్ జన్మ మహారాణి కూతురుగా పుట్టాను, ఉమ్. విజయనగరం అమ్మవారి టెంపుల్ పక్కనే, ఆ ఆలయం పక్కనే నేను శివలింగాన్ని స్వయంగా తయారు చేసి నేను నా ప్రియుడు ఇద్దరం కూడా అక్కడ ప్రతిష్ఠించాము, ఇప్పటికీ అక్కడే ఉంది. 2వ జన్మలో నేను సర్పంగా పుట్టాను, నేను నాగదేవతను నేను. అందుకు అప్పుడు కూడా నాగబంధాన్ని నేను తీయాలి అని ప్రయత్నం చేస్తే నన్ను చంపేశారు, మా ఇద్దరిని కూడా. అప్పుడు చంపేశారు, ఇప్పుడు చంపేశారు, ఇది 3వ జన్మ. అప్పుడే నేను అన్ని సాధనలు చేశాను కాబట్టి ఆ శక్తి నాకు ఇప్పుడు ఉందని గత జన్మలు గుర్తొస్తున్నాయి, నేను తీయగలను, నాకు ప్రభుత్వం సహకరిస్తుంది అని అంటే, అక్కడ ఉన్నది ప్రళయం కాదు,
కేవలం ప్రకృతి, ఆ ప్రకృతిని అడ్డుకుంటున్నారు కాబట్టే ఇప్పుడు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అలా గత జన్మ గుర్తుకొస్తే, గత జన్మలో నాగసర్పాలు అయితే, గత జన్మలో సాధనలు చేస్తే ఈ జన్మలో కూడా ఫలితాలు ఉంటాయి అంటారా గురువు గారు? ఇవన్నీ దొంగ మాటలు, ఒట్టి మాటలు. ఓకే గురువు నేను ప్రూవ్ చేస్తా కావాలంటే. ఆ, మరి అష్టదిగ్బంధన అంటే ఎట్లా తీస్తారు? అష్టదిగ్బంధన ఉంటుంది, నాగబంధనం దగ్గర ఖచ్చితంగా అవును. అష్టదిగ్బంధనం ఉంటుంది. అవును ఖచ్చితంగా. మరి ఆమెను పిలవండి, నేను మాట్లాడతాను. ఆ, అష్టదిగ్బంధన మంత్రాలు రావాలిగా. ఉమ్, ఆ మంత్రశాస్త్రం చదువు. ఒక శ్లోకం ఉంది, ఉమ్, దైవాధీనం జగత్ సర్వం ఉమ్, మంత్రాధీనంతు దైవతం ఉమ్, తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఉమ్, బ్రాహ్మణుడు ఎందుకు దండం పెడతామంటే దైవాధీనం జగత్ సర్వం, ఉమ్, దేవుడు అధీనంలో జగత్తు మొత్తం ఉంటుంది. ఉమ్, అవునా? దేవుడి అధీనంలోనే జగత్తు మొత్తం ఉంది. ఉమ్, మంత్రాధీనంతు దైవతం. ఉమ్, ఆ దేవుడు ఎవరి అధీనంలో ఉంటారా అంటే ఉమ్, మంత్రాల అధీనంలో భగవంతుడు ఉంటాడు. ఉమ్, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఉమ్, బ్రాహ్మణ దేవుడు ఎందుకు అంటున్నావు? ఉమ్, బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఒక సమస్య వస్తే బ్రాహ్మణ ద్వారా ఎందుకు పనులు అవుతున్నాయి అంటే ఉమ్, బ్రాహ్మణ అధీనంలో మంత్రం ఉంటుంది. అవును. ఆ మంత్రం కూడా ఉమ్, వాడు బ్రాహ్మణ జన్మ, జన్మల్లో గల ఉత్తమమైన జన్మ మానవ జన్మ. అవును. అవునా? 84 కోట్ల జీవరాశుల్లో అవును. మానవ జన్మ ఉత్తమమైనది. ఉమ్, ఆ మానవ జన్మలో బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనటువంటిది. ఉమ్. అందులో మరి అటువంటి ఇక బ్రాహ్మణ- వేద మంత్రాలు అన్ని కూడా ఆచరిస్తారు కాబట్టి. తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. బ్రాహ్మణ మంత్రం ఉన్నది కాబట్టి బ్రాహ్మణుడు దేవుడు ఉమ్, అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఉమ్, నా పెళ్లి చేసుకుంటాను, నాకు మంత్రాలు వచ్చు, ఉమ్. నేనే మంత్రాలు చదువుకొని తాళి కట్టుకుంటానా? కట్టకూడదు. ఆ. బ్రహ్మస్థానంలో ఒక బ్రాహ్మణుడు ఆ. కూర్చోబెట్టి అవును. పెళ్లి చేసుకోవాలి. అంటే ఆ. బ్రహ్మస్థానం అనేది సాక్షాత్ బ్రహ్మస్వరూపం. ఉమ్. అంత అదైతే ప్రత్యేకత బ్రాహ్మడికి ఉంది. ఖచ్చితం. అవును. మరి నువ్వు నేను తీస్తాను, 6వ గది తీస్తాను, నాగబంధనం తీస్తానంటే బేసిక్స్ తెలిసి ఉండాలి, తెలిసి ఉండాలి. ఉమ్, మరి ఇంత ఉపాసన ఉండాలి. మరి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహానుభావులే చేయలేకపోయారు. ఉమ్. అవన్నీ దొంగ మాటలు, ఎవరు కూడా నమ్మవద్దు. అంటే ఇప్పుడు మీరు అన్నారు, ఒకవేళ నేను వాళ్ళు నా ముందు ఉంటే నేను తేలుస్తాను అన్నారు కదా గురుగారు. ఖచ్చితంగా అమ్మా, ఒక్కసారి ఖచ్చితంగా నేను- మనము ప్రయత్నం చేద్దాము. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీడియా వాళ్ళు ఉండి వాళ్ళను కూర్చోబెట్టి ఫేక్ అనడంతో మరి మా బండారం బయట పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు అని అంటున్నారు సమాచారము. ఉమ్. కానీ వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారా, నిజంగా మళ్ళీ నిజమైన వాళ్ళు అయితే అజ్ఞాతంలోకి వెళ్ళారు కదా అంతేగా మరి దొంగ గురువుగారు. దొంగ వాళ్ళే వాళ్ళు బయటకు వెళ్తారు. ఉన్నారా అనేది ఒక్కసారి ఫోన్ చేసి మనము ట్రై చేద్దాం. ఫోన్ తప్పనిసరిగా. కలిసింది అంటే మీకు కూడా చెప్తున్నా, ఫోన్ కలిసింది అంటే నిజంగా వాళ్ళు ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారు. వాళ్ళతో అడిగి మరి గురువుగారు కూడా మన ముందే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్వయాన కొన్ని అనుభవించిన వాళ్ళు, కొన్ని శక్తులను చూసిన వాళ్ళు. అందుకని చెప్పేసి నేను ఆ నమ్మకంతో ఇప్పుడు వాళ్ళది ఫోన్ కాంటాక్ట్ కలిసిందంటే గనక ఖచ్చితంగా గురువు గారి ముందే వాళ్ళు ఏంటి అనేది బయట పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. చిన్న ప్రయత్నం మనం కూడా. గురువు గారు మీరు సహకరిస్తే తప్పనిసరిగా అమ్మా, నేను ఖచ్చితంగా కాల్ చేస్తానండి వాళ్ళకి. తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి, ఇక్కడ లేరు అని తెలుస్తుంది. చూద్దాం మరి వాళ్ళు ఉన్నారా నిజంగా. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్డ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. చూడండి, వాళ్ళకే కాల్ చేసింది. ఈ నెంబర్ చాలా మంది దగ్గర కూడా ఉండుంటది. Please Okay. try later. గురువు గారు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉంది గురువు. అంటే మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉమ్. మీరు ఫేక్ అని చెప్పేసి కూడా మాట్లాడించడం కూడా అవును. జరిగింది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ కు వాళ్ళు ఆన్సర్ చెప్పలేక ఆ రోజు నుంచి వాళ్ళు తెలియట్లేదు ఎక్కడున్నారు అని తెలుస్తుంది. 100% ఉమ్, వీళ్ళందరూ కూడా దొంగ స్వాములు, దొంగ మాటలు ఇవన్నీ. ఉమ్, ప్రజలు ఎవరు కూడా నమ్మకూడదు. ఉమ్, దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది బ్యాచ్ తయారవుతారు. ఉమ్, నేనే దేవుడు అనేవాడే పెద్ద దొంగ. ఉమ్. ఎవడైనా సరే నేను దేవుడు అని చెప్పంటే వాడే పెద్ద దొంగ. పెద్ద దొంగ ఇది నిజం. గుర్తుపెట్టుకోవాలి. ఇందా నేను చెప్పిన రెండు విషయాలు చెప్పాను. ఉదాహరణకి అవును, మరి అవును, బాపట్ల దగ్గర ఆయన మహానుభావుడు ఆయన ఉన్నారు, అవును. కంచి పరమాచార్య ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా అంత అతీతమైన శక్తులు ఉన్న గొప్ప వాళ్ళే ఉమ్. నేను దేవుణ్ణి అని ఏ రోజు చెప్పుకోలేదు. ప్రకటించుకోలేదు. అవును, చెప్పుకోలేదు. అటువంటి గొప్ప మహానుభావులు ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. నిజం, మరి నిజం గురువు. వాళ్ళు వస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయి. నిజం కాబట్టి అంత గురువు. తేలిక కాదు. ఎందుకంటే నేను ఎవరైనా సరే సామాన్య ప్రజలకు కూడా ఆ. తెలియాలి, ఇటువంటివి దొంగ అది. వ్యవహారాలు తెలియాలి. అది దానివల్ల ఎవరో డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా, ఉమ్, ఈ నిధుల దగ్గరికి వెళ్తారు. ప్రధానంగా అవును. ఎవరైతే ఈ నిధులు ఉన్నాయని చెప్పుకుంటారో ఉమ్, వీళ్ళందరూ గ్రూప్ తయారై వీళ్ళని ఆశ్రయిస్తారు. ఉమ్. మేము తీస్తామని చెప్పి కొంత డబ్బు వీళ్ళ దగ్గర దొంగిలించి అవును. వీళ్ళు దొంగ లైవ్ వ్యవహారాలు లో చేసి కూడా వాళ్ళ ఆడియో ఉమ్. రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పలానా కాడ నిధి ఉంది, మీరు తీస్తే ఎంత ఉమ్. తీసుకుంటారు అంటే వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే అక్కడికి వచ్చి చూసి నిధి ఎంత ఉందో చూసిన తర్వాత అది లెక్క మాట్లాడదాము, ఉమ్. ఆ నిధులు ఎక్కడున్నాయి ఎంత ఉంది చూడాలి కదా అని చెప్పేసి ఆమె ఫోన్ లో అంటే వీళ్ళు నిజంగా ఈ నిధులు గుప్త నిధులు ఎక్కడున్నాయి అని చెప్పేసి ఆ నిధుల కోసమే వీళ్ళు ఒక పెద్ద టార్గెట్ పెట్టారేమో అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా మన దగ్గర శక్తులు ఉంటే ఉమ్,
ఎక్కడ కదలకుండా కూర్చున్న చోటే మన జీవనం సాగించవచ్చు. నేనున్నాను, ఉమ్, నేను ఏ రోజు ఎవరి దగ్గరికి పనికి వెళ్ళను, ఉమ్, ఏ రోజు నాకు ఇది కావాలని అడగను. ఉమ్, నా ఖర్చులు కానివ్వండి, నా వ్యవహారాలు కానీ, నేను ఆఫీస్ దాటి బయటికి వెళ్ళను. మా ఇంట్లో పూజ చేసుకోవడం, ఆఫీసులో కూర్చోటం, వచ్చిన వాళ్ళకి మంచి చేయడం, చేతనే మంచి చెడు అనేది జరగదు. ఉమ్, జ్యోతిష్యం చెప్పడం, వాళ్ళ సమస్యల నుంచి బయట వేయడం వరకు జరుగుతుంది. ఉమ్, మరి శక్తి అంటే ఇట్లా ఉండాలి, కదలకుండా నీకేం కావాలో నీ దగ్గర నిజంగా దైవ శక్తి ఉంటే అవును, నువ్వు బయటికి వెళ్ళి దేహాన్ని ఇంకోని అడుకోవాల్సిన పని లేదు, ఇంకోటి దగ్గరికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు, ఉమ్, ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేయి చాచి నాకు ఈ పని చెప్పు ఉమ్, అని అడగాల్సిన అవసరం లేదు. అంతే కదా. అంతే మరి ఇప్పుడు నా దగ్గర కనీసం ఒక 10 మంది బ్రాహ్మణులు బ్రతుకుతూ ఉంటారు ప్రతినిత్యం కూడా. అదే గురువు నా ఆఫీసులో స్టాఫే 10 మంది ఉంటారు. ఉమ్. అంటే నా దగ్గర శక్తి ఉన్నప్పుడే నేను 10 మందిని పోషించగలుగుతా. ఉమ్, అంతే కదా. నా దగ్గర శక్తి లేకపోతే ఉమ్, మరి 10 మందిని పోషించగలనా? పోషించలేరు. మరి నా వృత్తిలో ఎంతో మంది ఉన్నారు. ఉమ్, ఇదే పురోహితంలో ఉమ్, హైదరాబాద్ లో కొన్ని వేల మంది ఉన్నారు. ఉమ్, మరి అందరికి ఆ శక్తులు వచ్చినాయా అంటే ఉమ్, దైవ శక్తి ఎట్లా వస్తున్నాయంటే సాధన చేయాలి. ఉమ్, సాధన చేస్తే నీకేం కావాలి ఫస్ట్ అమ్మవారు నీకు ఇస్తుంది. ఉమ్, అంతే కదా. నాది నేను బాగు చేసుకున్నప్పుడు నేను పక్కన వాడిని బాగు చేయగలను. ఉమ్, నాకు నేనేం చేసుకోలేక నేనే బ్రతకలేక నేను పక్కన వాడికి వెళ్ళి పని అడిగినప్పుడు పక్కన వాడిని నేనేం చేయగలను? ఉమ్, మరి ఇటువంటి దొంగ స్వాములు, దొంగ సన్యాసులు అందరూ దొంగలు, 100% దొంగలే. ఉమ్, మరి వీళ్ళ మాటలు నమ్మి ముందుకెళితే డబ్బు మోసపోవడం తప్ప ఉమ్. వాడేం చేయలేడు. అవన్నీ కూడా దొంగ మాటలు. అదే. దయచేసి ఇటువంటి మాటలు ఎవరు కూడా నమ్మకూడదు. చివరిగా ఒకటి అడుగుతాను గురువు గారు, ఇంకా ఎందుకంటే ఇది షార్ట్ గా తీసుకుందాము. చివరిగా అడుగుతున్నాను ఏంటంటే, మరి ఇలా అంటే దైవానుగ్రహం ఎంతో కొంత ఉన్నప్పటికీ కూడా ఈ దైవానుగ్రహాన్ని వాళ్ళ స్వార్థం కోసము ఇలా దొంగ ముఠాలుగా తయారయ్యి ఉమ్. ఇలాంటి పనులకు పాల్పడుతూ దేవుడితోనే చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. అవును. మరి ఇలాంటి వాళ్ళు ఎలాంటి కర్మ ఫలాలు అనుభవిస్తారంటారు? చాలా మంచి ప్రశ్న. ఎప్పుడైతే నీ మనసులో ఒక దుర్మార్గపు ఆలోచన వచ్చిందో ఉమ్, అంటే ఎదురువాడిని ఏదో మోసం చేయాలి, ఉమ్, ఎదురువాడిని ఏదో అన్యాయం చేయాలి, ఓకే, ఈ దొంగ మాటలు చెప్పి వాడి దగ్గర డబ్బులు ఎప్పుడైతే తీసుకుంటామో ఉమ్. కర్మ వెనకాలే ఉంటుంది, ఓకే గురువు. ఎక్కడికి పోదు. ఉమ్, మరి ఇటువంటి జోలికి వెళితే, నిధుల జోలికి వెళితే ఉమ్, వాడు సర్వనాశనం అవుతాడు. ఉమ్, ఉన్నది కూడా పోయి ఉమ్. అడుక్కుతునే స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఓకే గురువు. కాబట్టి అటువంటి జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఉమ్, ఆ నిధి నిక్షేపాలు అనేవి మనది కాదు, ఉమ్, ఎప్పుడో రాజుల కాలంలో పెట్టినటువంటి నిధి నిక్షేపాలు. ఉమ్, మరి వాడు జాలుకుపోతే అవి ఎప్పుడు వశమవుతాయా అంటే ఉమ్, ధర్మంగా ఎవరైతే పెట్టారో వాళ్ళ వంశీకులుండి, ఉమ్, వాళ్ళ వంశీకులు కూడా దాంట్లో ధర్మ మార్గంలో వెళ్ళి ఉమ్, కొంత దాన ధర్మాలు చేస్తూ ఓకే, ఈ దైవ మార్గంలో ఉన్న వాళ్ళకి వశం అవుతాయి తప్ప ఇట్లాంటి దొంగలు వచ్చి చేస్తే వశం కాదు. ఉమ్, నిజంగా వాళ్ళకి ఆ శక్తులు ఉంటే ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళు కూర్చున్న చోటకే ఉమ్, వాడికి ఏం కావాలో వచ్చేస్తుంది. ఓకే. కాబట్టి ఇటువంటి మాటలు నమ్మకూడదని చెప్పి నేను ఈ టీవీ ద్వారా ప్రేక్షకులు చెప్తున్నాను. ఓకే గురువు గారు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాము. ఎందుకంటే చూశారు కదా, మరి ఇలాంటి దొంగ స్వాములు అంటే అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళే ఎక్కువగా వస్తున్నారు మనకు బయటికి. నాకు అమ్మవారు వస్తుంది, నాకు గత జన్మ గుర్తుకు వస్తుంది, నేను విగ్రహాలు తీస్తాను, నేను నాగబంధాన్ని విడిపిస్తాను, ఆ శక్తి నాకుంది, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నా ఒంటి మీద పొలుసులు వస్తున్నాయి, అదేదో చర్మ వ్యాధిని పెట్టుకొని కూడా ఇలాంటి నాటకాలు ఆడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ నిజంగా ఎంతో అంతో దైవానుగ్రహం ఉంటే దైవం చెప్పినట్టుగా అన్ని సాధనలు చేసుకొని ఆ దైవానుగ్రహంతో ముందుకు నడవాలే తప్ప ఇలా జనాలను నమ్మించేసి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే జనాలు వదిలినా కానీ ఆ దేవుడు వదలడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకంటే క్లియర్ గా కూడా మనకు స్వామీజీ గారు చెప్పారు, ఎందుకంటే కర్మ ఫలాలు అనుభవించక తప్పదు. ఇలాంటి దొంగ బాబాలు చాలా మంది ఉంటారు కాబట్టి జనాలు కూడా నమ్మవద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. గుప్త నిధులు తెరవాలి అని చూస్తే మాత్రము అది అందరి వల్ల కాదు, అది మేధావుల వల్లే కాలేకపోయింది, శక్తులు ఉన్న వాళ్ళ వల్లే కాలేకపోయింది. ఇప్పుడు సామాన్యులు వచ్చి మేము తెరుస్తాము అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే దానికి సాధనలు అనేటివి చాలా ఉన్నాయి. గొప్ప సాధనలు చేస్తేనే అది సమంజసం అవుతుంది అనేది కూడా క్లియర్ గా మనకు వివరించారు. మరి ఈ రోజున వాళ్ళు నిజంగా లైన్ లోకి వచ్చి ఉంటే గురువు గారి చేతనే బయట పెట్టించే వాళ్ళం, నిజంగా వాళ్ళు తెరవగలరా లేదా అనేది. కానీ వాళ్ళు ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి మరి మనము అది తేల్చలేకపోయాము. కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుంభమేళకి వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అక్కడ కుంభమేళలో ఆ నాగసాధువులను, ఆ ఘోరీలను, ఆ త్రివేది సంగమాన్ని దర్శించుకొని సంతోషంగా అందరూ మళ్ళీ తిరిగి రావాలని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.